హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను 5 డైలీ మార్నింగ్ హ్యాబిట్స్ విచ్ డిస్ట్రాయ్ యువర్ బ్రెయిన్ గురించి చెప్తున్నాను. బ్రెయిన్ గ్రాడ్యువల్గా డిస్ట్రాయ్ అవ్వడానికి కొన్ని మార్నింగ్ హ్యాబిట్స్ ఏవైతే మనం అవాయిడ్ చేయాలో వాటి గురించి చెప్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ 2 అవర్స్ ఆఫ్టర్ వేకింగ్, నిద్ర లేచిన తర్వాత బ్రెయిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఎందుకు? హార్మోన్స్, బ్లడ్ ఫ్లో, హైడ్రేషన్, సర్కేడియన్ రిథమ్స్ అన్నీ రీసెట్ అవుతాయి. సో ఎప్పుడైతే మార్నింగ్ రొటీన్స్ మనకి సరిగ్గా లేవో అలర్ట్నెస్ తగ్గిపోద్ది, మెమరీ తగ్గిపోద్ది, మూడ్ చేంజెస్ వస్తాయి, లాంగ్ టర్మ్ బ్రెయిన్ పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఇనిషియల్గా ఏంటంటే నిద్ర లేవగానే ఫోన్ చెక్ చేసుకోవడం మానేయాలి. ఇమీడియట్లీ చెకింగ్ యువర్ ఫోన్ ఆఫ్టర్ వేకింగ్ చేయకూడదు. ఎందుకు? దీనివల్ల కార్టిసాల్ పెరుగుతాయి, స్ట్రెస్ హార్మోన్స్ పెరుగుతాయి, అటెన్షన్ స్పాన్ ఫ్రాగ్మెంట్ అవుతుంది, వర్కింగ్ మెమరీ తగ్గిపోద్ది, యాంగ్జైటీ పెరుగుద్ది, మెంటల్ ఫెటిగ్ పెరుగుద్ది, అండ్ కాన్స్టెంట్ డోపమిన్ సీకింగ్ బిహేవియర్ ఎక్కువ అవుతుంది అనమాట. డోపమిన్ స్పైక్స్ ఎక్కువ అవుతాయి. సడన్గా ఎమోషనల్ స్టిమ్యులేషన్ వచ్చి అమిగ్డలా యాక్టివేట్ అవుతుంది. బ్లూ లైట్ ఏమో మెలటోనిన్ రెగ్యులేట్ అవ్వకుండా సప్రెస్ చేస్తుంది. ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఓవర్లోడ్ అవుతుంది. సో దీనివల్ల క్రానిక్ ఓవర్ స్టిమ్యులేషన్ వల్ల పూర్ ఫోకస్ అండ్ మెంటల్ ఎగ్జాషన్ వచ్చేస్తుంది. దీని బదులు ఏం చేయాలి? ఇమీడియట్గా లేచిన వెంటనే ఫస్ట్ 20 to 30 minutes వాటర్ తాగాలి, కర్టెన్స్ ఓపెన్ చేసుకోవాలి, సన్లైట్ ఎక్స్పోజర్ ఉండాలి, స్ట్రెచ్చింగ్ చేసుకోవాలి, వాకింగ్ చేసుకోవాలి, మినిమంగా నోటిఫికేషన్స్ని అవాయిడ్ చేయాలి, క్వైట్ థింకింగ్ ఆర్ జర్నలింగ్ చేసుకోవాలి. సెకండ్ వన్, స్కిప్పింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ పూర్ స్లీప్ అండ్ హెవీ స్ట్రెస్. బ్రేక్ఫాస్ట్ని అస్సలు ఓవర్ నైట్ ఫాస్ట్ చేసిన తర్వాత డిహైడ్రేషన్, ఇన్అడిక్వేట్ స్లీప్ అలాంటివి కూడా ఉంటాయి. సో కొంతమంది ఓన్లీ కెఫీన్ తాగి న్యూట్రిషన్ని స్కిప్ చేస్తారు. అది అసలు మంచిది కాదు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అలవాటు అయిపోయిందండి అని చెప్తారు, కానీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటాయి వాళ్ళకి. ఈ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ రెడ్యూస్ అవుతుంది, బ్రెయిన్ ఫాగ్ వస్తుంది, ఇరిటబిలిటీ వస్తుంది, పూర్ మెమరీ రీకాల్ ఉంటుంది, మిడ్ డే మెంటల్ క్రాషెస్ వస్తాయి. సో ప్రోటీన్స్, ఒమేగా 3 ఫ్యాట్స్, బి వైటమిన్స్, ఐరన్, కోలిన్ డెఫిషియన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బెటర్ ఆల్టర్నేటివ్ బ్రేక్ఫాస్ట్ ఎగ్స్ ఆర్ ప్రోటీన్ సోర్స్, ఫ్రూట్స్, నట్స్, సీడ్స్, ఓట్స్ ఆర్ హోల్ గ్రెయిన్స్ అలాంటివి ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్, క్రానిక్ స్లీప్ రెస్ట్రిక్షన్ అండ్ ఇర్రెగ్యులర్ వేక్ టైమ్స్. సరిగ్గా నిద్రపోరు, నిద్ర లేవడం రోజు ఒక టైంకి ఉండదు. సో ఈ పూర్ స్లీప్ వల్ల అటెన్షన్ ఎఫెక్ట్ అవుతుంది, లెర్నింగ్ ఎఫెక్ట్ అవుతుంది, ఎమోషనల్ రెగ్యులేషన్ ఎఫెక్ట్ అవుతుంది, డెసిషన్ మేకింగ్ సరిగ్గా చేసుకోలేరు, మెమరీ కన్సాలిడేషన్ కూడా సరిగ్గా ఉండదు. సో లాంగ్ టర్మ్ డిస్ట్రప్షన్ ఆఫ్ స్లీప్ వల్ల న్యూరోడిజనరేటివ్ కండిషన్స్ కూడా ఎక్కువ అవుతాయి. సో 7 to 9 hours స్లీప్ ఉండేటట్టు చూసుకోవాలి. బిఫోర్ బెడ్ రెడ్యూస్డ్ స్క్రీన్ ఎక్స్పోజర్ ఉండేటట్టు చూసుకోవాలి. మార్నింగ్ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలి. స్టార్టింగ్ ద డే విత్ షుగరీ ఫుడ్స్ అండ్ అల్ట్రా ప్రాసెస్డ్ డ్రింక్స్. లెగ్గానే హైలీ ప్రాసెస్